కొడుకు అయిన అల్లుడు అయినా ఆయన అని మేము అనుకున్నాం అనుకొని ఇల్లు వచ్చుకొని వచ్చినాం. ఇప్పుడు నువ్వు నీ కొడుకు కలిసి ఇంత కథ చేస్తుంది మాకు. నన్ను నా కుటుంబాన్ని అర్థం చేసుకుంటాడు. నా అల్లుడు ఉన్నాడు, నాకు అక్కడికి సక్కరికి అక్కడు. ఆ పెద్ద దోసాన్ని గట్టు చేసి నీతో ఈ దూరంగా నాకు ఇల్లు పట్టుకో ఉంటాడు. నేను ఈడుంటేంది ఆడుంటేంది ఏడో బతికిన ఒకటే బతుక నేను అనుకున్నా కానీ గింత నా గుండెల మీద అంతా అనుకోలేదు అక్క. మీరు అమ్మ మీరు మస్తు మంచి వాళ్ళే. నువ్వు ఎందుకు ఎడతాను రా? ఎందుకంటే దొరకదు అనే సంబంధం. ఇప్పుడు ఇంకా మంచిగా ఎందుకు కూర్చున్నావులే? అరే ఆగురా, ఏ పోతాం ఏమున్నది నాకు ఏమున్నది పోతా బిడ్డ. ఇట్లా తొందర పడకురే, ఆగురే. నువ్వు బాధపడకు, నిన్ను బాధ పెట్టినట్టు కాదు చెల్లె. వాడు నిజంగా సంబంధం చూసుకుంటా అంటే వద్ర తమ్మి మన అక్క కొడుకు అవుతారా? నీకు ఇద్దరు ఆడుతున్నా పొలం పోయింది. ఒక్క మాట ఆలోచించక్క, నీ కొడుకు నా బిడ్డని ఇస్తానని నువ్వు ఊరంతా చెప్పుకున్నాను అక్క. ఇప్పుడు వాళ్ళకి నువ్వు ఏం చెప్పుకోవాలి, ఏం సమాధానం చెప్పుకోవాలి? ఇంకో సంబంధం ఎట్లా ఖరాబ్ అవుతుంది? ఈ సంబంధం క్యాన్సిల్ అయిందని చెప్తే ఆడపిల్ల తల్లిదండ్రులకు ఉండే బాధ ఎందుకు తెలియదు అనక్క. ఎట్లయితే నేను ఎట్లా బతకాలి, ఏం చూసుకొని బతకాలి? నేను నువ్వే తోడబుట్టిన దాని మీద నన్ను గుండెల మీద అంతికి ఇంతగానో ఏం చేయాలక్క? నా రాత, నా తలరాత పెద్ద దాని బతుకు గట్లయింది, దీని బతుకు ఇట్లయితుంది. ఇంకా దీనికి ఇంకెన్ని కష్టాలు లేవు, నేను ఇంకెంత అనుభవించాలి అక్క. అన్న ఎందుకుంటున్నావు? దాగిపోందా ఇట్లా బాధపడకరా, నీకు దండం పెడతారా? అయిపోయింది అక్క, ఇంకేముంది? నాకు అర్థమైతుందిరా, నేను ఏమన్నా కావాలని చేసిండారా?